అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వెలిసిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతిరోజు స్వామివారిని సూర్యవాహనం, హంసవాహనం, హనుమద్వాహనం, గజవాహనంలో ఊరేగిస్తారు. ఇలా ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఒక్కొక్క వాహనంతో స్వామివారి గ్రామోత్సవం జరుగుతోంది. ఈ నెల 28వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. అంతర్వేది నారసింహస్వామి కళ్యాణానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వద్ద మనం ఉన్నాం. సూర్య భగవానుడి జన్మదినం రోజున, రథ సప్తమి రోజున స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడంతో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ ఘట్టాలు 4 ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారి కళ్యాణం, రథోత్సవం, చక్ర స్నానం, తెప్పోత్సవం. స్వామివారి కళ్యాణం ఈ నెల 28వ తేదీ రాత్రి 1:56 జరగనుంది. 29వ తేదీ మధ్యాహ్నం స్వామివారి మాడవీధులలో ఉత్సవమూర్తులతో రథోత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన సముద్ర స్నానం వద్ద చక్ర స్నానం, కోనేరులో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. వీటితో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. గత సంవత్సరం సుమారుగా ఇక్కడికి 5 లక్షల దాకా భక్తుల దాకా ఇక్కడ రావడం జరిగింది. కాలక్రమేణా ఈ ఆలయ విశిష్ట ప్రజల్లోకి వెళ్ళడంతో దగ్గర 7 నుంచి 10 లక్షల దాకా భక్తులు వచ్చే అవకాశం ఇక్కడ ఉందని చెప్పేసి ఎస్పీ ఆధ్వర్యంలో సుమారుగా 1400 మంది పోలీసుల సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సముద్ర స్నానాల దగ్గర వాచ్ టవర్స్ తో పాటు అన్ని చోట్ల కూడా ఫైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్లో పారిశుద్ధ్య కార్మికుల్ని సుమారుగా 500 మందిని ఏర్పాటు చేసి ఇక్కడ శుభ్రతపై కూడా అందరూ కూడా పాటించడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.